వారం రోజుల అంగన్వాడీల ఆందోళనకు అద్భుతమైన పరిష్కారం చూపించారు సీఎం జగన్. డిమాండ్లపై వారం రోజులుగా హామీ కోరుతుండగా సీఎం జగన్ ఏకంగా నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేయటం అంగన్వాడీ మహిళల్లో సంతోషాన్ని తీసుకొచ్చింది. 80 కోట్ల రూపాయల నిధుల విడుదల, ఏకంగా జీవో విడుదలతో మహిళలు థాంక్స్ చెబుతున్నారు. ఒక్క నిధులు మాత్రమే కాకుండా అంగన్వాడీలు కోరుకుంటున్న అన్ని డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లకు పెంపుతో పాటు 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు ₹1,00,000, హెల్పర్లకు ₹40,000 లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ సెంటర్లు, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సెంటర్లకు ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రామీణ లేదా గిరిజన ప్రాంతాల్లో ఉన్న 16,575 అద్దె భవనాలకు, పట్టణాల్లో ఉన్న 6,705 అద్దె భవనాలకు 66 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అద్దె బకాయిలు చెల్లించేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో కనీస అవసరాలైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలు కొనుగోలు చేయడానికి ఒక్కో అంగన్వాడీ సెంటర్కి ₹500 చొప్పున ₹7,81,00,000 నిధులు విడుదల చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. సొంత భవనాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లలో మరమ్మతులు, పెయింటింగ్ వంటి వాటి కోసం మరో ₹6,36,00,000 విడుదల చేసింది ప్రభుత్వం. అంగన్వాడీ సెంటర్ సహాయకురాలను, కార్యకర్తలుగా నియమించేందుకు ఉన్న వయోపరిమితిని 45 నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ జీవో ఎంఎస్ 44 జారీ చేసింది. టీఏ లేదా డీఏ సౌకర్యం కల్పించాలని వర్కర్స్ మరియు హెల్పర్స్ విజ్ఞప్తిపై ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తర్వాత అంగన్వాడీ వర్కర్లకు టీఏ లేదా డీఏ నెలకు ఒకసారి, అంగన్వాడీ హెల్పర్లకు 2 నెలలకు ఒకసారి టీఏ డీఏ క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా అంగన్వాడీలకు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆందోళన విరమించిన మహిళలు మళ్లీ సెంటర్లను ఓపెన్ చేసి యథావిధిగా విధుల్లో పాల్గొంటున్నారు. డిమాండ్లపై హామీ ఇవ్వాలని ఆందోళనకు దిగితే సీఎం జగన్ ఏకంగా నిధులు సైతం విడుదల చేసి జీవోలు జారీ చేయటం ఆనందంగా ఉంది అంటున్నారు మహిళలు.